కోనసీమ జిల్లా రాజోలులో సినీ వకీలో చోరీ జరిగింది. అడ్రస్ అడుగుతూ చొక్కా జేబులో నుంచి నగదు కాజేసి పరారయ్యారు కేటుగాలు. రాజోలు దొరగారి తోటలో 2 బైక్లపై వచ్చిన 4 దుండగులు రామారావు అనే వ్యక్తిని పెట్రోల్ బంక్ అడ్రస్ అడుగుతూ బండి స్కిడ్ అయి పడిపోతున్నట్లుగా నటించారు. పాపమని సాయం చేసేందుకు కిందకు వంగి బండి లేపేందుకు సహాయం చేస్తున్న రామారావు చొక్కా జేబులో ఉన్న 2000 నగదు సెల్ ఫోన్ లాక్కొని పారిపోతుంటే స్థానికులు గమనించి అడ్డుకున్నారు. దీంతో దుండగులు ఫోన్ వదిలేసి నగదు తీసుకుని పరారయ్యారు. ఇంటికి టైంలో ఇంటి దగ్గరికి వెళ్ళిపోయానండి. స్టాండ్ వేస్తున్నాను సైకిల్. 2 బండి మీద వచ్చాయండి. అక్కడ ఆఫీస్ పెట్రోల్ బంక్ ఎట్లని అడిగారండి. అడిగి పక్కనే చెప్పానండి. తర్వాత బండి ఒరిగిందంటే వాళ్ళు వంచారంటే మొత్తం నేను గమనించలేదు. మొత్తం మీద ఒరగలేదు. దానికి అది వాళ్ళు వంచారంటే వంచి కొంచెం చేయి బాబు కాలు నెప్పింది అన్నాడండి. లోపల వంగిన బండి అలా లాగేస్తున్నానండి. ఇంకో చోట నుంచి వచ్చి మామూలు జేబులో చేతి 2000 లోపు లాగేసాడంటే 2000 దాటి ఉంటాయండి. రాజు గ్రామ పంచాయతీ పరిధిలో దొరగారి తోట నందు ప్రొద్దున్న 4 వ్యక్తులు 2 పల్సర్ బైకులు వేసుకుని వచ్చి పెట్రోల్ బంక్ దారి ఏదైనా అడుగుతూ బండి వంగిపోయినట్టు యాక్ట్ చేసి ఆ సహాయం చేసిన వ్యక్తి జేబులోంచి సుమారు 2000 రూపాయల నగదు లాక్కుని సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపల స్థానికులైన మేము పట్టుకోవడం ప్రయత్నించగా వాళ్ళ బళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇలాంటి సంఘటనలు రాజోల్ పట్టణంలో చాలా ఎక్కువ జరుగుతున్నందున పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ మధ్యకాలంలోనే 2 షాపులు దొంగతనం కూడా షెల్టర్ బద్దలగొట్టడం జరిగింది. కావున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. రాజోల్ గ్రామ పంచాయతీ